గూగుల్ కమ్స్ టు ఏపీ ఎక్స్ లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఈ రోజు ఢిల్లీలో గూగుల్ ఏఐ హబ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్, ఏపీ ఐటీ అధికారుల మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమం జాతీయ మీడియాలో ప్రముఖంగా పేర్కొనడంతో ఎక్స్ లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది గూగుల్ కమ్స్ టు ఏపీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, గూగుల్ కమ్స్ టు ఏపీ అనేది ఎక్స్ లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ఈ రోజు ఢిల్లీలో గూగుల్ ఏఐతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్, ఏపీ ఐటీ అధికారుల మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమం జాతీయ మీడియాలో ప్రముఖంగా పేర్కొనడంతో పాటు ఆంధ్రప్రదేశ్ కి భారతదేశంలో తొలిసారిగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఇక్కడ గూగుల్ అమెరికా తర్వాత తన డేటా సెంటర్ ఏర్పాటు చేయడం మాత్రం ఇది ఎక్స్తో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి సంబంధించి పలువురు అంతర్జాతీయ ఐటీ నిపుణులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ ఎక్స్పర్ట్ తో పాటు పలు పారిశ్రామికవేత్తలు కూడా తమ ఖాతాల్లో స్పందిస్తున్నారు. దీంతో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా గూగుల్ కమ్స్ టు ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వం కూడా పేర్కొంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి ఒప్పందం సంబంధించి ఎంఓయూ చేసుకున్న తర్వాత అమరావతికి చేరుకున్నారు. అధికారులంతా కూడా ఆయన్ని కూడా అభినందించారు. రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ గతంలో వెళ్లి గూగుల్ ప్రతినిధులతో అమెరికాలో చర్చలు జరపడం, ఆ తర్వాత గూగుల్ ఒకేసారి భారీగా అవుట్ సైడ్ ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నాన్ని దాన్ని ఎంచుకోవటం కూడా ఇప్పుడు లోకేష్ కృషి ఉంది అని కూడా నెటిజన్లు అందులో తమ పోస్టుల్లో పేర్కొంటున్నారు. అధికారులందరూ కూడా ముఖ్యమంత్రిని, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని ఈ సందర్భంగా అభినందించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా గూగుల్ కమ్స్ టు ఏపీ అనేది ఎక్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రామారావు.